नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ओके, कुछ దండం పెట్టాలి 26 ఉందా? 26 ఉంది సార్. ఇర్ఫాన్ సయీద్ ఓకే. నైన్ ఉందా? 9 ఉంది సార్. షేక్ తాహిర్ అలీ. తాహిర్ అలీ. हट जाओ सर, हमारे को लेने दो। सर सीए गारू राइट काकू काकू बैठो इधर 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 देखो, इधर इधर फेस इधर करो आप। గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. టుడే అంటే లాస్ట్ మొబైల్ సంబంధించిన ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో గత లాస్ట్ రెండున్నర నెలల క్రితం పోయినటువంటి ఫోన్స్, ఎవరైతే ఫోన్స్ లాస్ట్ పోగొట్టుకున్న విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎంట్రీ చేసేసి వారి ఐఎంఈ నంబర్ల ద్వారా కానీ ఫోన్ నంబర్ల ద్వారా కానీ ట్రాకింగ్ చేసేసి మా యొక్క ఉమాయనగర్ పోలీస్ క్రైమ్ టీము, ఉమాయనగర్ పోలీస్ వాళ్ళు కలిసి రికవరీ చేయడం జరిగింది. ఈరోజు వారందరినీ పిలిపించి వారికి ఫోన్లు అప్పచెప్పడం అయినది. వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ముందు కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సిఈఐఆర్ అనేది ఏదైతే అమల్లోకి తీసుకొని వచ్చిందో అందులో పోయిన ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్స్లో రిజిస్టర్ చేసుకుంటే దాని ఆధారంగా వారి యొక్క డీటెయిల్స్ ఇందులో ఎంట్రీ చేయడం జరుగుతుంది. చేయడం వల్ల ఆల్ ప్రొవైడర్స్కు ఇది కమ్యూనికేషన్ అవుతుంది. ఎవరైతే ఫోన్ లాస్ట్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారో వారి యొక్క ఫోన్లో ఎవరైతే తెప్పి చేసిన పర్సన్ కానీ ఫోన్ లభించిన పర్సన్ కానీ వారు సిమ్స్ వేసేస్తే తొందరగా ఐడెంటిఫై చేసి వారి ఫోన్లు తొందరగా రికవర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈరోజు 50 ఫోన్స్ అందాజా 7.5 lakhs వర్త్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. ఈ రికవరీ సమయం పట్టింది. అందులో 2-3 ఫోన్స్ గత లాస్ట్ 1 year కింద పోయినటువంటి ఫోన్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా రికవర్ చేయడం జరిగింది. కొద్దిగా మన నైబర్ స్టేట్స్ కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ట్రేస్ అవుట్ చేసేసి వారిని అక్కడి నుండి కూడా రికవర్ చేయడం జరిగింది. మా దృష్టికి వచ్చినంత వరకు ఈ లాస్ట్ ఫోన్ వాళ్ళకి లభించడం వల్ల వాళ్ళు మళ్ళీ ఫోన్స్ యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే మాకు దొరికింది. అందులో ఎలాంటి దొంగలు అనేది కూడా మా దృష్టికి రాలేదు.